భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ ప్రైవేటు పత్తి కొనుగోలు కేంద్రంలో కాటాలో మోసం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 80 కేజీల పత్తి కాటా పెడితే 70 కేజీలు చూపెడుతుందని, 10 కేజీలు తక్కువ చూపెట్టడంతో ప్రైవేటు వేబ్రిడ్జ్ ధర్మకాట వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తక్షణమే మార్కెటింగ్, తూనికల కొలతల అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులను మోసం చేస్తున్న వేబ్రిడ్జ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రైవేటు పత్తి కొనుగోలు సిండికేట్ల మామూళ్లకు అలవాటు పడిన అధికారులు ప్రైవేటు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద పర్యవేక్షణ నిర్వహించడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రైవేట్ పత్తి కొనుగోలుదారుల దగాను, కాటాల మోసాలను అరికట్టే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రవి మన సుజాత్ నగర్ పెట్రోల్ బంక్ అవతల కాట్ ఏబిజ్ ఎక్కిస్తే 64 వచ్చింది సార్. అదే బండిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే 63.85 వచ్చింది సార్. 15 కిలో డిఫరెంట్ వచ్చింది సార్. ఓకే, నేను ఏం మాట్లాడకుండా పత్తి మొత్తం కాట్ చేసి మళ్ళీ కాటకు వచ్చాను సార్. బరోబర్ కనబడుతుంది. అయితే ఇంతలో సార్ ఇక్కడ రాగానే సార్ని చూస్తే 80 కిలోలు రాయి వేస్తే 80 కిలోలు కనబడ్డారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపెడితే అది కూడా బరోబర్ ఉంది సార్. మళ్ళీ మన వాళ్ళు వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ ఉంటే బండి పెట్టారు సార్. బండి పెడితే స్వామి 15 కిలోలు తేడా ఉంటుందని చెప్పారు సార్. బండి తీసేసి స్వామి 74 కిలోలు ఉంటే స్వామి ఎక్కితే 64 కిలోలు వచ్చాయి సార్. ఒక 5 కేజీలు పోయినా బాధలేదు, కానీ మరి 10 కేజీలు చూపిస్తుందంటే మైనస్ 5 కేజీలు ఉంటుంది. 100 టన్నుల నుంచి 10 కేజీలు ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం. ఈ సంబంధం లేకుండా వీళ్ళు ఏం చెప్తారు, 10 కేజీలు మైనస్ వస్తే మరి అంతమంది రైతులు ఇబ్బంది పడాలిగా. వీళ్ళు 600 ఒక బండికి